ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2023 క్వశ్చన్ పేపర్లో కంప్యూటర్ సైన్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ టాటాలజీ? క్రింది వాటిలలో ఏది టాటాలజీని సూచిస్తుంది? టాటాలజీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ను ఎవాల్యుయేట్ చేసినప్పుడు రిజల్ట్ ట్రూ వస్తే దాన్ని టాటాలజీ అంటారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అయితే ఎవాల్యుయేట్ చేస్తే ట్రూ వస్తుందో ఆ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటిని ఒకసారి మనము ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఏ ఆప్షన్ కి అయితే ట్రూ వస్తుందో ఆ ఆప్షన్ ఏమవుతుంది? టాటాలజీ అవుతుంది. ఆ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆప్షన్ ని తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నెగేషన్ P ఇంప్లైస్ నెగేషన్ Q. సో మామూలుగా P ఇంప్లైస్ Q కు ఫార్ములా ఏంటంటే P ఇంప్లైస్ Q కు ఫార్ములా నెగేషన్ P ఆర్ Q అన్నమాట. సో నెగేషన్ P ఆర్ Q అనేది P ఇంప్లైస్ Q కు ఫార్ములా. ఇక్కడ P బదులు మనకు ఎక్స్ప్రెషన్ లో ఏమి ఇచ్చారు? నెగేషన్ P ఇచ్చారు. సో మనం ఇక్కడ P బదులు నెగేషన్ P ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే Q బదులు మనకు ఏమి ఇచ్చారు? నెగేషన్ Q ఇచ్చారు. సో ఇక్కడ మనం Q బదులు నెగేషన్ Q ను సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈ నెగేషన్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? జస్ట్ P వస్తుంది. తర్వాత సో మనకి రిజల్ట్ ఏమొచ్చింది? P యూనియన్ నెగేషన్ Q వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మనము P యూనియన్ నెగేషన్ Q కు ట్రూత్ టేబుల్ ను కన్స్ట్రక్ట్ చేయాలి. P యూనియన్ నెగేషన్ Q కు ట్రూత్ టేబుల్ ను కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే PQ వాల్యూస్ ని తీసుకోవాలి. PQ వాల్యూస్ ని ఎన్ని కాంబినేషన్స్ గా తీసుకోవాలంటే 4 కాంబినేషన్స్ గా తీసుకోవాలి. అంటే P రెండు ట్రూలు, అలాగే P ఒకటి ట్రూ, Q ఫాల్స్, అలాగే P ఫాల్స్, Q ట్రూ, P ఫాల్స్, Q ఫాల్స్, ఇలా 4 కాంబినేషన్స్ గా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి? నెగేషన్ Q ను ఫైండ్ అవుట్ చేయాలి. నెగేషన్ Q, నెగేషన్ అంటే ఏంటి? ఆపోజిట్ అన్నమాట. సో Q వాల్యూ ట్రూ ఉంటే ఇది ఫాల్స్ అవుతుంది. Q వాల్యూ ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. Q వాల్యూ ట్రూ ఉంటే ఫాల్స్. సిమిలర్ గా ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. సో నెగేషన్ Q ని కంప్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? P యూనియన్ నెగేషన్ Q ను క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ PR నెగేషన్ Q, PR నెగేషన్ Q అంటే ఏంటి? R అంటే ఏంటి కేసు? R అంటే రెండు ట్రూలు అయితేనే, రెండు ట్రూలు అయినా, ట్రూ ఫాల్స్ అయినా, ఫాల్స్ ట్రూ అయినా ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది అన్నమాట. రెండు ట్రూలైనా, ట్రూ ఫాల్స్ అయినా, ఫాల్స్ ట్రూ అయినా ట్రూనే వస్తుంది. ఎప్పుడు ఫాల్స్ వస్తుందంటే రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది అన్నమాట. సో PQలలో ట్రూ అయినా, ట్రూ ఫాల్స్ అయినా, ఫాల్స్ ట్రూ అయినా ట్రూనే వస్తుంది. ఎప్పుడైతే PQ వాల్యూస్ ఫాల్స్ అవుతాయో అప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. సో PR నెగేషన్ Qలో ఎప్పుడైతే P వాల్యూ నెగేషన్ Q వాల్యూ ఫాల్స్లు ఉంటాయో అప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. రిమైనింగ్ అన్ని కేసెస్ కు ట్రూ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు P వాల్యూ ఎంత? ఫస్ట్ కాంబినేషన్ ట్రూ, Q వాల్యూ ఫాల్స్. సో ట్రూ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అలాగే P వాల్యూ ట్రూ, నెగేషన్ Q వాల్యూ ట్రూ. సో రెండు ట్రూలు కాబట్టి ట్రూ అవుతుంది. నెక్స్ట్ కేసు ఏంటి? P వాల్యూ ఫాల్స్ ఉంది, నెగేషన్ Q వాల్యూ ఫాల్స్ ఉంది. రెండు ఫాల్స్లు అయితే ఏంటి? ఫాల్స్. ఇక్కడ P వాల్యూ ఫాల్స్ ఉంది, Q వాల్యూ ట్రూ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఒకటి ట్రూ అయితే ట్రూ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చింది? ట్రూ, ఫాల్స్, ట్రూ వచ్చింది. ఇక్కడ అన్ని వాల్యూస్ ట్రూ వస్తేనే గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? టాటాలజీ అవుతుంది. కానీ మనకు ఒకటి ఏమైంది? ఫాల్స్ వచ్చింది. ఒకటి ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వబడిన ఆప్షన్ అనేది టాటాలజీ కాదు. ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు అన్ని ట్రూలు అయితేనే అది టాటాలజీ అవుతుంది. కానీ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు P అండ్ నెగేషన్ P అండ్ Q అనేది, సో మనము ఈ P అండ్ నెగేషన్ P అండ్ Q ను ఎవాల్యుయేట్ చేస్తే మనకు టాటాలజీ వస్తుందో లేదో మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ మనం టాటాలజీ వస్తుందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ మనం PQ వాల్యూస్ ను 4 కాంబినేషన్స్ గా తీసుకోవాలి. ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్. ఇలా మనం ఫస్ట్ 4 కాంబినేషన్స్ గా PQ వాల్యూస్ ని తీసుకున్న తర్వాత మనకి ఎక్స్ప్రెషన్ లో ఏముంది? నెగేషన్ P ని కంప్యూట్ చేయాలి. నెగేషన్ P అంటే ఏంటి? ఆపోజిట్. ట్రూ ఉంటే ఫాల్స్, ట్రూ, ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? ట్రూ. మళ్ళీ ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది? ట్రూ వచ్చింది.
సో ఫస్ట్ నెగేషన్ Pని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెగేషన్ P అండ్ Qని కంప్యూట్ చేసుకోవాలి. నెగేషన్ P అండ్ Q అంటే ఏంటి? ఇక్కడ నెగేషన్ P ఫాల్స్ అయింది. Q ఏముంది? ట్రూ ఉంది. సో అండ్ అంటే ఏంటి? అండ్ అంటే ఏంటి? 2 ట్రూలైతేనే ట్రూ అవుతుంది. ట్రూ ఫాల్స్ అయినా, ఫాల్స్ ట్రూ అయినా, ఫాల్స్ ఫాల్స్ అయినా ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. 2 ట్రూలైనప్పుడు మాత్రమే అండ్ కేస్ ట్రూ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్ ట్రూ ఫాల్స్ కానీ, ఫాల్స్ ట్రూ కానీ, ఫాల్స్ ఫాల్స్ కానీ ఫాల్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనము నెగేషన్ P అండ్ Qకు ఫస్ట్ కాంబినేషన్‌లో నెగేషన్ P ఏముంది? ఫాల్స్ ఉంది. Q ఏముంది? ట్రూ ఉంది. ట్రూ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్సే అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్‌లో ఏముంది? ఫాల్స్ ఫాల్స్ ఉంది. ఫాల్స్ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్సే అవుతుంది. నెక్స్ట్ కేస్‌లో ఏముంది? ట్రూ ఉంది. ట్రూ ఉంది. ట్రూ ట్రూ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. నెక్స్ట్ కేస్‌లో ఏముంది? ఫాల్స్ ట్రూ. ఏమైంది? ఫాల్స్ ట్రూ ఏంటి? ఫాల్స్. సో ఇక్కడ నెగేషన్ P అండ్ Qను క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో నెగేషన్ P అండ్ Qను క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఏంటి? P అండ్ నెగేషన్ P అండ్ Qను క్యాలిక్యులేట్ చేయాలి. P అండ్ నెగేషన్ P అండ్ Qను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనము Pని తీసుకోవాలి. తర్వాత ఏం తీసుకోవాలి? నెగేషన్ P అండ్ Qను తీసుకోవాలి. ఇక్కడ మనకు Pని మరియు నెగేషన్ P అండ్ Qని తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏముంది? P ట్రూ ఉంది. ఇక్కడ నెగేషన్ P అండ్ Q వాల్యూ ఏముంది? ఫాల్స్ ఉంది. ట్రూ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్సే అవుతుంది. అలాగే ఇక్కడ ట్రూ ఉంది. ఇక్కడ ఫాల్స్ ఉంది. సో ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. 2 ట్రూలైతేనే ట్రూ అయ్యేది. కానీ ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అవుతుంది. అలాగే ఒకటి ఫాల్స్ ఉంది, ఒకటి ట్రూ ఉంది. సో అప్పుడేమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అలాగే 2 ఫాల్స్‌లున్నా ఫాల్సే అవుతుంది. సో టోటల్‌గా మనకి ఏమొచ్చింది? P అండ్ నెగేషన్ P అండ్ Q అనేది ఏమైంది? అన్ని ఫాల్స్‌లే వచ్చినాయి. సో అన్ని ట్రూ రాలేదు. సో ఇది టటాలజీనా కాదా అంటే ఇది టటాలజీ కాదు. సో ఆప్షన్ సెకండ్ కూడా మనకు టటాలజీ కాదు. ఇంప్లైస్ Q అండ్ P అండ్ Q అనమాట. సో ఫస్ట్ మనము PQ వాల్యూస్‌ని తీసుకోవాలి. PQ వాల్యూస్‌ని తీసుకున్న తర్వాత P ఇంప్లైస్ Q అంటే ఏంటి ఫార్ములా? నెగేషన్ P ఆర్ Q. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ నెగేషన్ Pని క్యాలిక్యులేట్ చేయాలి. నెగేషన్ P అంటే ఏంటి? P ట్రూ అయితే నెగేషన్ P ఫాల్స్. మళ్ళీ P ట్రూ ఉంది కాబట్టి నెగేషన్ P ఫాల్స్ అయింది. P ఫాల్స్ ఉంది కాబట్టి నెగేషన్ P ట్రూ అవుతుంది. P ఫాల్స్ ఉంది కాబట్టి నెగేషన్ P ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెగేషన్ P ఆర్ Qను క్యాలిక్యులేట్ చేయాలి. నెగేషన్ Pని ఆర్ Qని క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ అంటే తెలుసు కదండి, 2 ట్రూలైనా ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ అవుతుంది. 2 ఫాల్స్‌లు అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ Q నెగేషన్ P ట్రూ ఫాల్స్ ఉంది. సో ట్రూ అవుతుంది. ఫాల్స్ ఫాల్స్ ఉంటే ఫాల్స్ అవుతుంది. 2 ట్రూలు ఉంటే ట్రూ అవుతుంది. ఫాల్స్ ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? P అండ్ Qను క్యాలిక్యులేట్ చేయాలి. P అండ్ Q. అండ్ అంటే ఏంటి? 2 ట్రూలు అయితేనే ట్రూ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్ ఫాల్స్ అవుతాయి. సో ఇక్కడ PQలు ఏంటి? ట్రూ ట్రూ కాబట్టి ట్రూ. ట్రూ ఫాల్స్ వస్తే ఫాల్సే. ఫాల్స్ ట్రూ అయినా ఫాల్సే. ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. సో నెక్స్ట్ మనం ఏంటి? నెగేషన్ P ఆర్ Q అండ్ P అండ్ Qను క్యాలిక్యులేట్ చేయాలి. నెగేషన్ P ఆర్ Q అండ్ P అండ్ Qను క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 2 ట్రూలైనాయి. అప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఫాల్స్ ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది. ట్రూ ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది. ట్రూ ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది. అండ్ అంటే ఏంటి? 2 ట్రూలైనప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్ అంటే ఏదో ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది. సో మనకు లాస్ట్‌కి ఏమొచ్చింది రిజల్ట్? ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ వచ్చింది. సో ఎక్స్‌ప్రెషన్‌లో మనకు ఫాల్స్‌లు వచ్చినాయి. అన్ని ట్రూలు రాలేదు కాబట్టి ఆప్షన్ 3 కూడా మనకు టటాలజీ కాదన్నమాట. P ఇంప్లైస్ Q ఇంప్లైస్ Q. సో ఈ ఫోర్త్ ఆప్షన్ టటాలజీ వస్తుందా లేదా అని చెక్ చేయాలి. సో మనం ఫస్ట్ PQ వాల్యూస్‌ని తీసుకోవాలి. తర్వాత P ఇంప్లైస్ Qకు ఫార్ములా ఏంటి? నెగేషన్ P ఆర్ Q. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? నెగేషన్ Pని చెక్ చేసుకోవాలి. నెగేషన్ P చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెగేషన్ P ఆర్ Qను ఫైండ్ ఔట్ చేయాలి. ఆర్ అంటే ఏంటి? 2 ట్రూలైనా, ట్రూ ఫాల్స్ అయినా, ఫాల్స్ ట్రూ అయినా ట్రూ వస్తుంది. 2 ఫాల్స్‌లు అయినప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు నెగేషన్ P ఫాల్స్, Q ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ వచ్చింది. 2 ఫాల్స్‌లు ఉంటే ఫాల్స్ వచ్చింది. 2 ట్రూలు అయినప్పుడు మనకు ట్రూ వచ్చింది.
ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయినా కానీ మనం ట్రూ వస్తుంది అన్నమాట ఆర్ కేసులో. సో ఇప్పుడు మనకు నెగేషన్ పి ఆర్ క్యూను క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, పి అండ్ నెగేషన్ పి ఆర్ క్యూను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు నెగేషన్ పి ఆర్ క్యూ ఉంది, అలాగే పి ఉంది. సో ఈ రెండు వాల్యూస్ మనం చెక్ చేసుకోవాలి. ఇది ట్రూ ఉంది, ఇది ట్రూ ఉంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. ఇక్కడ ఇది ట్రూ ఉంది, ఇక్కడ ఫాల్స్ ఉంది. సో అండ్ కేస్ అంటే ఏంటి, రెండు ట్రూలు అయితేనే ట్రూ అవుతుంది, రిమైనింగ్ అన్ని ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఫాల్స్ ఇక్కడ ఒకటి ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ రెండు ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ అయింది. సో నెక్స్ట్ మనకు ఈ ఎక్స్ప్రెషన్ అంతా నేను ఎక్స్ అనుకున్నాను. ఈ ఎక్స్ప్రెషన్ అంతా నేను ఎక్స్ అని తీసుకున్నాను. సో తర్వాత ఇదంతా ఎక్స్ అయినప్పుడు ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, ఇదంతా ఎక్స్ అయినప్పుడు ఇంప్లైస్ కదా మనకి ఇచ్చిండేది. ఇంప్లైస్ అంటే ఏంటి, నెగేషన్ ఎక్స్ యూనియన్ క్యూ. సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్కి ఏం చేయాలి, నెగేషన్ చేయాలి. అంటే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ట్రూ. సో నెగేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ నెగేషన్ ఎక్స్కు మళ్ళీ ఏం చేయాలి, యూనియన్ క్యూ చేయాలి. యూనియన్ క్యూ. సో యూనియన్ క్యూ అంటే ఆర్క్యూ చేయాలి. నెగేషన్ ఎక్స్ ఆర్క్యూ చేయాలి. నెగేషన్ ఎక్స్ ఆర్క్యూ అంటే ఏంటి, ఇప్పుడు ఇదంతా నెగేషన్ ఎక్స్, ఇదంతా నెగేషన్ ఎక్స్. సో ఈ వాల్యూస్కు క్యూకు, ఇక్కడ క్యూకు. సో క్యూ ఏముంది, ట్రూ ఉంది. ఇక్కడ ఏముంది, ఫాల్స్ ఉంది. సో ట్రూ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ ఫాల్స్ ట్రూ ఉంది, ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అలాగే ట్రూ ట్రూ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఫాల్స్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ ట్రూ ట్రూ అవుతుంది. సో మనకి ఇక్కడ అన్ని ఏమొచ్చాయి, ట్రూలు వచ్చినాయి. సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఏమవుతుంది, పెటాలజీ అవుతుంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్కు ఆప్షన్ 4 అనేది